शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां खण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रवजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्याम् अळिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्। हरि ओम। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। ఈ సంవత్సరం జరగబోయేటటువంటి శారదా నవరాత్రి మహోత్సవాల్ని దృష్టిలో పెట్టుకుని అన్నపూర్ణాష్టకం అన్నపూర్ణ స్తుతి అనబడేటటువంటి శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి స్తోత్రం మీద వ్యాఖ్యానం చెయ్యాలి అని చెప్పి ప్రవచనం చెయ్యాలి అని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాల్టి నుంచి ప్రవచనాన్ని ప్రారంభం చేయడం జరుగుతోంది. శంకరాచార్యుల వారు సాక్షాత్తుగా పరమశివుడే. వారి గురించి చెప్తూ ఒక మాట అంటారు, ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అంటారు. శం భావయతి ఉత్పాదయతి. అసలు సుఖమనేటటువంటిది, ఆ శాశ్వతమైనటువంటి ఆనందం అనేటటువంటిది మనిషి యొక్క ఏ హృదయ స్థానము నుండి ఉద్భుతమవుతుందో, ఎక్కడ ప్రారంభమవుతుందో ఆ ప్రారంభ స్థానమే శంభుమూర్తి. అటువంటి శంభుమూర్తి ఒకానొకప్పుడు కైలాస పర్వతం మీద వటవృక్షం కింద మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే అని ఆయన కేవలముగా చిన్ముద్ర పట్టి నోటితో ఏదీ మాట్లాడకుండా మౌన వ్యాఖ్య ద్వారా తన చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి సనకసనందనాదులందరికీ కూడా బ్రహ్మ విద్యని కటాక్షించాడు. ఆయన దగ్గర మౌన వ్యాఖ్య ద్వారా విజ్ఞానమును పొందినటువంటి మహాపురుషులు ఇక పునరావృత్తిని పొందవలసిన అవసరం లేనటువంటి స్థితిని పొందారు. కానీ కలియుగంలో అందరూ అలా మౌన వ్యాఖ్యని అర్థం చేసుకోలేరని ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ వటవృక్షం మీద కూర్చున్నటువంటి స్వామి ఆ మౌనాన్ని విడిచిపెట్టేసి తాను మాట్లాడడం మొదలుపెట్టి కూర్చున్నవాడు లేచి భారతదేశమంతటా కూడా 4 చెరగులా పర్యటన చేయడం ప్రారంభం చేశాడు.
ఆయన భారతదేశమంతటా పాదచారి అయి పర్యటించి సనాతన ధర్మాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి అవైదికమైనటువంటి అనేక వాదనలను ఖండించి భారతదేశంలో వైదిక మతము సువ్యవస్థితము కావడం కోసం, సనాతన ధర్మాన్ని పటిష్టం చేయడం కోసం, ఎప్పటికీ చెక్కుచెదరని రీతిలో సనాతన ధర్మాన్ని కొనసాగింపు ఏర్పాటు అలాగే ఉండడం కోసం 4 దిక్కుల 4 మఠములను ఏర్పాటు చేశారు. ఆయన అలా ఏర్పాటు చేసి ఆ పీఠములకు పరంపరాగతంగా పీఠాధిపతులు ఉండేటటువంటి వ్యవస్థని కల్పించి దాని ద్వారా ధర్మ ప్రచారము, ధర్మ స్థాపనము, ధర్మ నిర్వహణ కొనసాగేటట్టుగా శాశ్వతమైనటువంటి స్థితిని కల్పించినటువంటి మహాపురుషులు. శంకరుల లాంటి మహాకవి లోకంలో కనపడరు. అంత అద్భుతమైనటువంటి రచనలు చేశారు. శరీరంతో ఉన్నది కేవలం 32 సంవత్సరాలే అయినప్పటికీ వారు సాధించినటువంటి ఆ కృషి, వారు సాధించినటువంటి ఫలితాలు అసలు లోకంలో ఎవరు సాధిద్దామనేటటువంటి సంకల్పం చేయడం కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుంది. అంత అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్థానత్రయానికి భాష్యం ఇవ్వడంతో పాటుగా అనేకమైనటువంటి భక్తి స్తోత్రములను రచించారు. శివానందలహరినిచ్చారు, సౌందర్యలహరినిచ్చారు. కైలాస పర్వతం మీదకి వెళ్ళి 5 లింగములను తీసుకొచ్చి ఈ భూమి మీద ప్రతిష్ఠించారు. పార్వతీదేవి అనుగ్రహంతో సౌందర్యలహరి భూలోకమునందు ప్రవర్తించడానికి, భూలోకమునందు ప్రచారం జరగడానికి అవకాశం కల్పించారు. ఎందరినో ఉద్ధరించారు, మఠస్థాపన చేశారు, పీఠస్థాపన చేశారు. సన్యాస వ్యవస్థనంతటినీ కూడా సంస్కరించి దశనామి సన్యాస వ్యవస్థ అనపడేటటువంటి రీతిలో ఆ సన్యాస వ్యవస్థనంతటినీ కూడా సంస్కరించారు. వారు చెయ్యనటువంటి ప్రయోగం లేదు, వారు సాధించినటువంటి విజయం లేదు. అందుకే శంకరుల విషయంలో ఎప్పుడూ ఒక మాట అంటారు, జై జై శంకర, హరహర శంకర. శంకర భగవత్పాదుల జీవితంలో జయం తప్ప అపజయం అన్న మాట వారికి తెలియదు. హరహర శంకర. శంకర భగవత్పాదులకి నమస్కరించినంత మాత్రం చేత, వారిని స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుంది. వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపం. కదలకుండా కూర్చుని తనలో తాను రమించేటటువంటి స్వభావం ఉన్నవాడు శంకరుడు. అంతటా నిండి ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా తనలో తానే రమిస్తూ ఉంటాడు. అందుకే స్థాణుహు అని పేరు ఆయనకి. అమ్మవారు అలా కాదు. అమ్మవారు అంటేనే కదలికలు. ఆమె శక్తి. శక్తి ఉంది అంటే కదలిక ఉంటుంది. శక్తి లేదనుకోండి, కదలిక ఉండదు. అంటే శంకరుడు శక్తి లేక కదలని వాడు కాడు, తనలో తాను రమిస్తూ ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపమే శంకర భగవత్పాదులు. ఎప్పుడు అహం బ్రహ్మాస్మి అని ఆయన పరబ్రహ్మస్వరూపంగా లోపల రమిస్తూ ఉంటారు. లోకులను ఉద్ధరించడం కోసం ఆసీతు హిమాచల పర్యంతం సన్యాసాశ్రమ ధర్మానికి కట్టుబడి పాదచారి అయి పర్యటించారు. గంగానది స్నానం చెయ్యాలి అంటే మనం బయలుదేరి గంగానదికి వెడతాం. కానీ గంగానదే వచ్చి మన ఇంటి ముందు ప్రవహిస్తే ఎంత సౌలభ్యంగా ఉంటుందో, దాన్ని ఎంత ఆనుకూల్యత అన్న మాట చేత ఆవిష్కరిస్తారో, అలా శంకర భగవత్పాదులు కూడా ఆ అవతారంలో ఆయనే భారతదేశమంతటా పర్యటించారు. ప్రేమకి మారుపేరు మహానుభావుడు చేతిలో సత్యదండాన్ని పట్టుకొని, ఆ కాలంలో ఆయన వెనక ప్రభుత్వం లేదు, ఆయన వెనక ఏ సంస్థలు లేవు, ఒక్కరే. కొన్ని చోట్లయితే ఆయన్ని భౌతికంగా అంతం చెయ్యాలనేటటువంటి ప్రయత్నాలు చేసిన వారు కూడా ఉన్నారు. కానీ పరమ ప్రేమతో వారు అవైదికమైన వాదనలను ఖండించి, ఎక్కడైనా ఏదైనా మంచి విషయం ఉంటే మాత్రం దానికి పెద్దపీట వేసి ఆ మంచి విషయాన్ని కాపాడారు. అమరకోశాన్ని రక్షించడంలో వారు చూపించినటువంటి చొరవ, వారి యొక్క ప్రయత్నం ఎప్పటికీ శ్లాఘనీయంగానే నిలబడిపోతుంది. అమరసింహుడు జైనుడు. ఆయన అమరకోశము అని సంస్కృత భాషా నిఘంటువు అని పిలుస్తూ ఉంటారు. అమరకోశాన్ని రచించి శంకరాచార్యుల వారి చేతిలో వాదనలు ఓడిపోయి ఆ బాధతో అమరకోశాన్ని కూడా తగలపెట్టేయడానికి ప్రయత్నించాడు.
కానీ శంకరాచార్యుల వారు అమరకోశాన్ని రక్షించి, ఎందుకయ్యా దాన్ని నిష్కారణంగా తగలబెడతావు, చాలా చక్కటి గ్రంథమని దాన్ని కాపాడారు. ఎన్నో వాదనలలో ఉన్నటువంటి మంచినంతటినీ కూడా స్వీకరించారు. పూజా విధానాన్నంతటినీ కూడా సంస్కరించి పంచాయతన పూజని ప్రవేశపెట్టారు. వారు స్పృశించినటువంటి రంగం లేదు. ఎన్నో చోట్ల దేవాలయాల్లో పునఃప్రతిష్ఠ చేశారు. ఎన్నో దేవాలయాలలో ఆ మూర్తుల యందు ఉన్న తేజస్సుని అనుష్ఠాన బలం తగ్గిపోయిన కారణం చేత మనం తట్టుకోలేని స్థితి ఏర్పడితే ఆ శక్తిని మినహాయించి తగ్గించి, ఆ తగ్గించినటువంటి శక్తి మళ్ళీ నిష్కారణంగా వృధా కాకుండా శ్రీచక్రంలోకి ప్రవేశపెట్టారు. కాంచీపురంలో అయితే పృథివీ యందు శ్రీచక్రం వేశారు. జంబుకేశ్వరంలో అదంతా కూడా అప్పు క్షేత్రం, నీటికి సంబంధించిన క్షేత్రం. ఎలా? అందుకని అమ్మవారికి శ్రీచక్రతాటంకములు వేసి ఆ వజ్రతాటంకములలోనికే అమ్మవారి నుంచి మినహాయించినటువంటి అధికమైన శక్తిని ప్రవేశపెట్టారు. అసలు శంకరాచార్యుల వారు సాధించినటువంటి విజయం, వారు స్పృశించినటువంటి కోణం ఏదీ లేదు. ఆయన ఎన్ని వేల సంవత్సరములు అయిపోయినప్పటికీ కూడా దార్శనికులే, మహానుభావులు. వారు చెప్పినటువంటి మాటలు స్మరించడం, వారు చూపించినటువంటి మార్గంలో ప్రయాణం చెయ్యడం అందరికీ కూడా అభ్యున్నతి హేతు. ఆయనలాంటి ప్రేమైకమూర్తి, ఆయనలాంటి త్యాగమూర్తి లోకంలో ఎక్కడా కనపడరు. ఆఖరికి వారు శ్రీశైల పర్వతం మీద తపస్సులో ఉండగా ఒక కాపాలికుడు వచ్చి, నేను ఒక చక్రవర్తి శిరస్సుని కానీ సన్యాసి శిరస్సుని కానీ అమ్మవారికి ఇవ్వాలి, దాని చేత నేను ఉత్తమమైన ఫలితములను పొందాలనుకుంటున్నానని అడిగితే, చక్రవర్తుల జోలికి నువ్వు ఎక్కడెళ్ళగలవు, నేను ధ్యానంలో ఉండగా నా తల తీసుకోమ్మని తన తలని ఇవ్వడానికి సిద్ధపడినటువంటి త్యాగమూర్తి. శంకరాచార్యుల వారి వలన భారతదేశానికి ఎనలేని కీర్తి వచ్చింది అంటే, ఇప్పటికీ శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాటలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో పరిశోధనలు జరపబడుతున్నాయంటే, వారు వాడినటువంటి మాటలు, వారు చెప్పినటువంటి శ్లోకములు, వారి యొక్క వాక్కులు దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ కూడా జనులందరికీ కరదీపికలై ఉపయోగపడుతూ ఉంటాయి. అంతటి మహాద్భుతమైనటువంటి స్వరూపం శంకరాచార్యుల వారిది. అటువంటి శంకర భగవత్పాదులు ఒకప్పుడు కాశీపట్టణానికి వెళ్ళారు. కాశీపురాధీశ్వరి అని ఆ కాశీపట్టణానికి అంతటికీ కూడా అధిదేవత అన్నపూర్ణమ్మ. కాశీపట్టణానికి ఎలా విశ్వనాథుడు మహారాజై చక్రవర్తి అయి వెలుగొందుతూ ఉంటాడో, అలా మహారాజ్ఞి అయి కాశీపట్టణానికి అంతటికీ కూడా అధిదేవత అయి ఉన్నటువంటి తల్లి అన్నపూర్ణమ్మ. ఆ అన్నపూర్ణమ్మని శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసినదే అన్నపూర్ణ స్తుతి అన్న పేరుతో లోకంలో ప్రచారంలో ఉంది. ఆ అన్నపూర్ణ స్తుతిలో వారు అమ్మవారి యొక్క తత్వాన్ని మహాద్భుతమైనటువంటి రీతిలో ఆవిష్కరించారు. అది అర్థమైతే అసలు మనం ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. అసలు అమ్మవారిని అర్థం చేసుకోవడం అంటే మన జీవితాన్ని మనం సంస్కరించుకోవడం. అంత పరమాద్భుతమైనటువంటి స్తుతిని చేశారు. అది అన్నపూర్ణ స్తుతి అంటారు. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ కడుపు నిండా అన్నం తినాలి, అందరూ పరమప్రశాంతంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ సంవత్సరం జరగబోయేటటువంటి శారదానవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేకంగా ఈ అన్నపూర్ణాస్తుతి అనబడేటటువంటి దాని మీద పరమేశ్వరుడు అనుగ్రహించినంత మేర ప్రవచనం చెయ్యాలి అని చెప్పి సంకల్పం. మీ అందరికీ కూడా ప్రతులు ఇచ్చారు. ఇవాళ మొట్టమొదటి శ్లోకంతో ప్రారంభం చేస్తాం కాబట్టి నేను అంటాను, మీరు కూడా ఒక్కసారి అందరూ అనండి. మీరు కూడా మాటని చెప్తూ ఉంటాను, ఆ మాటని మీరు అనండి. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ
కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. శంకర భగవత్పాదులు సన్యాసి, వారు సన్యాసాశ్రమ స్వీకారం చేసినవారు కాబట్టి వారు శరీర పోషణార్థం ఏ ఇంటి ముందైనా నిలబడితే భిక్ష అడగవలసి ఉంటుంది. బ్రహ్మచారి సన్యాసి వీళ్ళిద్దరూ భిక్ష స్వీకరిస్తారు. వారు ఉన్నటువంటి ఆశ్రమ ధర్మాన్ని వారు పాటించాలి. వారు జగద్గురువులు, వారు లోకమునకు ధర్మాన్ని నేర్పడం కోసం వచ్చినవారు. అందుకే వారు ఆ ధర్మ చట్రంలో ఇమిడేటట్టుగా అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని పిలిచారు. అమ్మని పిలవడానికి అమ్మ ఎంత గొప్పది కానివ్వండి, ఎంత గొప్ప విశేషణం వేసి పిలిచినా అది అమ్మతనానికి అవమానమే. అమ్మని అమ్మా అని నోరారా పిలిస్తేనే అందులో అందమంతా నిబిడీకృతమవుతుంది. అందుకే మాతా అన్నారు. అమ్మా అన్నపూర్ణేశ్వరి, ఎవరి మీద స్తుతి లోకానికి తెలియాలి కాబట్టి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ, ఎవరావిడ అంటే కాశీపురాధీశ్వరి. కాశీపట్టణంలో విశ్వనాథలింగం ఎక్కడుందో అక్కడే దశాశ్వమేధ ఘాట్కి దగ్గరలో అదే సందులో అన్నపూర్ణమ్మ యొక్క దేవాలయం కూడా ఉంది. ఆ అన్నపూర్ణమ్మని పిలుస్తూ భిక్షాందేహి, అమ్మ నాకు భిక్షని కటాక్షించు అన్నారు. ఈ శ్లోకాన్ని మొట్టమొదట చదివినప్పుడు మనకేమనిపిస్తుందంటే, నేను విడితే అన్నపూర్ణమ్మ ముందు నించుని అమ్మ నాకు జీవితాంతం అన్నపానాదులకు లోటు రాకుండా నన్ను అనుగ్రహించు అని ఎలా అడుగుతానో శంకరులు కూడా అలాగే భిక్ష అడిగారు అని అనిపిస్తుంది. కానీ శంకర భగవత్పాదులు జగద్గురువులు, లోకమునకు దార్శనికులు, మార్గమును చూపించిన వారు, దేశికులు, దిశానిర్దేశము చేసిన మహాపురుషులు. అందుకే చిట్ట చివరి శ్లోకాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ వారు కేవలముగా నేను అన్నమే అడగట్లేదు, అమ్మా నేను అన్నంతో పాటుగా అడుగుతున్నవి కొన్ని ఉన్నాయి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ అంటారు. నాకు జ్ఞాన వైరాగ్యములను కూడా భిక్ష పెట్టు అని అడిగారు. ఆ అన్నం అడిగేటప్పుడు, ఆ భిక్ష అడిగేటప్పుడు కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి, అమ్మా నువ్వు అపారమైన దయ కలిగిన దానవు. ఆ దయకి రాశీభూతమైన స్వరూపం కాబట్టే సమస్త ప్రాణులను ఆవిడ పోషిస్తూ ఉంటుంది. ఎంత దయ కలిగిన తల్లో శంకరులు సౌందర్యలహరిలో చెప్తారు. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు. ఆ తల్లి దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పలరుచ, దరదళిత విచ్చుకోకుండా ఉన్నటువంటి కంటితో బాగా ఇలా కళ్ళు విప్పి చూసిందనుకోండి, అమ్మకి ఏమైనా కోపం వచ్చిందా అని అనుమానం వస్తుంది. ధర్మాన్ని పాడు చేసేవాళ్ళు ఎవరైనా ఎదురుగుండా నిలబడ్డారా ఏమి, కళ్ళు బాగా విప్పి చూస్తోంది అనుకుంటాం. ఆవిడ కళ్ళు మూసేసిందనుకోండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఆవిడ కనురెప్పలు మూసిందా లోకాలన్నీ ప్రళయంలో కలిసిపోతాయి. అందుకే పరమదయతో చూస్తోంది అంటే కళ్ళు బాగా విప్పకూడదు, కళ్ళు మూసేయకూడదు. దరదళిత నీలోత్పల రుచ, నల్ల కలువలోని కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగిన నేత్రములతో ఆమె చూస్తోందిట. ఎలా చూస్తోంది అంటే ఏదో ఇలా చూడటం కాదుట, ఈ చివరి నుంచి ఈ చివరికి ఇలా నేత్రములను తిప్పుతుందిట. ఎందుకు అలా తిప్పడం అంటే దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే. ఈ లోకములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా దూరం వరకు చూసుకుంటూ ఉంటుంది. ఎందుకని అంటే సమస్త జగత్తులో ఉన్నటువంటి ప్రాణులన్నీ ఆమె బిడ్డలు. ఆమె రాశీభూతమైనటువంటి దయ. అమ్మ అంటేనే ప్రేమ. అమ్మ ప్రేమకి ఒక పరిమితి ఉంటుంది. మా అమ్మగారికి నా మీద ఉన్న ప్రేమ మా పక్కింట్లో ఉన్న పిల్లవాడి మీద కూడా ఉండాలి అని చెప్పడం అంత తేలిక విషయం కాదు.
తన బిడ్డ మీద ప్రేమ ఉంటుంది. కానీ జగన్మాత యొక్క ప్రేమ అందరూ ఆమె బిడ్డలే, మనుష్యులు కారు, సమస్త భూతములు ఆమె బిడ్డలే అయినప్పుడు ఆమె ప్రేమ ఎంత గొప్పదై ఉంటుంది. అందుకే అమ్మా నువ్వు అమ్మవి, మా అమ్మవి, కృపావలంబనకరి, అపారమైనటువంటి దయ కలిగిన తల్లివి కాబట్టి నాకు భిక్ష పెట్టు అంటూ అసలు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి కదూ భిక్ష అడుగుతున్నారు. ఆ అమ్మ యొక్క వైభవాన్ని స్తుతి అంటే స్తోత్రము ఆయన ప్రస్తావన చేస్తూ ఆ అమ్మని పిలుస్తున్నారు. ఒక్కొక్క విశేషణంతో పిలుస్తున్నారు. నిత్యానందకరీ అన్నారు. ఇందులో చమత్కారం ఏమిటంటే స్తోత్రం అన్నపూర్ణ స్తుతే. అన్నపూర్ణ స్తుతి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదట శ్లోకం ఏమని ప్రారంభం అవ్వాలి? మొట్టమొదట మాట ఏది ప్రారంభం అవ్వాలి? అన్నం పెట్టడం గురించి మొదలవ్వాలి. అసలు శరీర పోషణం గురించి మొదలుపెట్టాలి. వెళ్ళింది అన్నపూర్ణ దగ్గరికి అయినప్పుడు ఆమె ఎంత పెట్టినా ఆమె దగ్గర తరుగు అన్న మాట ఉండదు కనుక ఆమె దగ్గర ఉన్న పాత్రలో ఏ పదార్థమున్నదో ఆ పదార్థము కొంత తగ్గిపోయిందన్న మాట అన్వయం అవ్వడం అన్న ప్రసక్తే ఉండదు కనుక ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యాం అమృతరసమృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరిశి శిరసస్య సౌభ్రామర్యంబా రచయితుమధిష్టార్థ విభవం అంటారు. ఆమె అమృతముతో కూడుకున్నటువంటి పాయసాన్ని బంగారు పాత్రలో పట్టుకుని, మణులతో కూడుకున్న బంగారు పాత్ర ఆ పాత్రలో పట్టుకుని, చేతిలో ఒక బంగారు తెడ్డు పట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడుతుంటుంది. కేవలము అన్నము కాదు, రచయితు మధిష్టార్థ విభవం, ఎవరికి ఏది ప్రధానముగా అవసరమున్నదో, ఏ అవసరము తీరక బాధపడుతున్నాడో ఆ అవసరము తీరితే తప్ప వాడి జన్మకు సాఫల్యం ఉండదో, అటువంటి అవసరము తీరకపోవడానికి ఏ పాపము ప్రతిబంధకముగా వస్తోందో ఆ ప్రతిబంధకమును తొలగించి ఆ తల్లి అన్నాన్ని పెట్టి శరీరాన్ని పోషించడమే కాదు, మనసుకి చల్లదనాన్ని కూడా ఇస్తోంది అవసరాన్ని తీర్చి. అటువంటి అమ్మ చేతిలో అన్నం పట్టుకుని ఉంటే, తెడ్డు పట్టుకుని ఉంటే ఆ రూపము యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం అయినప్పుడు శంకరాచార్యుల వారు అన్నం పెట్టు అని తిన్నగా ఆ చేతిలో పాయస పాత్ర పట్టుకున్న తల్లిని, గరిట పట్టుకున్న తల్లిని అన్న సంబంధమైన విషయంతో కీర్తించట్లేదు. నిత్యానందకరీ, నిత్యమైన ఆనందమును ఇవ్వగలిగిన తల్లి అని మొదలెట్టారు. నిత్యమైన ఆనందము అన్నము వలన వచ్చేది కాదు బాహ్యంలో చెప్తే. ఎందుకని అంటే ఇప్పుడు నాకు ఆకలేసింది అనుకోండి, అదొక బాధ, అదొక దుఃఖం. క్షుత్ అంటేనే బాధాకరం. ఆకలి వేస్తున్నవాడికి కడుపు మండిపోతుంటుంది. ఆ మండిపోతుంటే వాడు దేని మీద దృష్టి పెట్టగలడు? అసలు విచిత్రం ఏమిటంటే లోకంలో అన్నము దొరకకపోతే ధర్మము వెంటనే నశించిపోతుంది. విశేషమైన ఆకలితో ప్రజలు ఉన్నారనుకోండి, మీరప్పుడు వాళ్ళకి ధర్మపన్నాలు చెప్పారనుకోండి, వినడానికి ఎవరూ సిద్ధంగా ఉంటారు, ఆచరించడానికి అంతకన్నా సిద్ధంగా ఉండరు. ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రజలకి కడుపు నిండా అన్నం దొరకడం మీద ఆధారపడుతుంది. అన్నం దొరకడం దేని మీద ఆధారపడుతుంది? పంట పండాలి కదా. పంట పండాలంటే నీరు ఉండాలి కదా. వర్షం పడి నదులలో ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రవాహంలో ఉన్నటువంటి నీటిని నిలువ చెయ్యడానికి ఆనకట్ట కట్టగలమేమో, కానీ ఆ నీటితో పండినటువంటి పంట ఏది ఉన్నదో అది మళ్ళీ అకాల వర్షము చేత కానీ ప్రకృతి విపత్తుల చేత కానీ నశించిపోకుండా ఉండడం, ఆ పంట ఇంటికి చేరడం, ఇంటికి చేరిన పంట నేను తినగలగడం, తిన్నది నాకు జీర్ణం అవ్వడం, జీర్ణమయ్యి అది నా శక్తిగా మారడం, ఆ శక్తి సద్భావనలకు ఆలవాలము కావడం, దాని వలన సత్కర్మాచరణము చెయ్యడం, దాని వలన కీర్తివంతుడు కావడం, ఇవన్నీ మన ప్రయత్నము వలన మాత్రమే సఫలీకృతమయ్యేవి కావు. దానికి భగవతి యొక్క అనుగ్రహం కూడా తోడు కావాలి. ఇది భారతీయుల యొక్క దృష్టికోణం. అన్నిటికీ నేను మాత్రమే సాధించగలను అని అనరు. నా పురుష ప్రయత్నము చేత అన్నీ సంభవములే అన్నమాట అనరు. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కశ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ సుందరకాండలో. పురుష ప్రయత్నమునకు భగవంతుని యొక్క అనుగ్రహము తోడు కావాలి.
ఏ తల్లి యొక్క అనుగ్రహము తోడైతే లోకమునందు అన్నము దొరుకుతుందో ఆ అన్నము తిన్న కారణం చేత అందరికీ కూడా మనసు శాంతి పొందుతుంది. అప్పుడు మీరు ధర్మాన్ని అనుష్ఠించండి అన్నారనుకోండి, వాడు ధర్మాన్ని అనుష్ఠిస్తాడు. అసలు ప్రజలందరూ ఆకలి కేకలు పెడుతుంటే, అన్నమో రామచంద్ర అని ఏడుస్తుంటే వాడిని నువ్వు ధర్మాన్ని పాటించు, నువ్వు హద్దు దాటవద్దు అంటే వాడు వింటాడా? అందుకే ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రాణికి అన్నము దొరకడం మీద ఆధారపడుతుంది. అన్నము దొరకకపోతే చటుక్కున కోపం వస్తుంది. ఆకలి మంట కోపాన్ని కల్పిస్తుంది. ఒకసారి మనిషి క్రోధమునకు వశపడిపోయాడనుకోండి, క్రుద్ధ పాపం నకుర్యాత్క క్రుద్ధో హన్యాత్కురూనపి క్రుద్ధ పురుషయా వాచా నరం సాధు నదిక్షిపేత్. ఆ క్రోధమునకు వశపడిపోయినటువంటి వ్యక్తి ఎంతటి పాపకర్మ చేస్తాడు అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. పెద్దలని చంపేస్తాడు, ఎంత మాట పడితే అంత మాట అంటాడు, ఎవరినైనా అధిక్షేపిస్తాడు. క్రోధమునకు వశపడిపోయినవాడు తనని తాను నిగ్రహించుకోలేడు. అంత కోపం ప్రధానంగా రావడానికి కారణం అన్నం దొరకకపోవడమే. అందుకే సమాజమునందు శాంతి భద్రతలకు ఒక ప్రధాన కారణం ఏది అంటే అన్నం దొరకడం. ఆ అన్నం అందరికీ దొరకాలి. అన్నం తినడం విషయంలో యోగ్యత అయోగ్యత అన్న మాట ఉండదు. వాడు దొంగవాడే కావచ్చు, కానీ వాడికి అన్నం మాత్రం పెట్టవలసిందే, లేకపోతే ప్రాణం పోతుంది. వాడిలో మానసిక పరివర్తన తేవడానికి శరీరాన్ని నిలబెట్టవలసిందే. శరీరాన్ని నిలబెట్టకపోతే మీరు ఏ ప్రబోధం చేత మనసు మార్చే ప్రయత్నం చేస్తారు? శరీరాన్ని పోషించాలి. అందుకే ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో చెరుక్కన్నం అనే ఒక క్షేత్రం ఉంది. అక్కడ ఒక గొప్ప అన్నపూర్ణమ్మ దేవాలయం. ఆ దేవాలయంలో ఏం చేస్తారంటే పగటి పూట వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చేస్తారు. కర్ణాటకలో ఆ పశ్చిమ పర్వత ప్రాంతమునందు హోర్నాడ్ అని ఒక క్షేత్రం. ఆ క్షేత్రంలో ఫలహారం భోజనం రాత్రి ఫలహారం పెట్టి దేవాలయ ప్రాంగణంలో నిద్రపోదామనుకున్న వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తారు. అన్నం పెట్టే అమ్మ చొరవగా ఉంటుంది, పరమ ప్రేమైకమూర్తి అయి ఉంటుంది. అందుకే అక్కడ నిద్రపోదామనుకున్న వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తారు. కేరళలో ఉన్నటువంటి ఆ చెరుక్కన్నం అన్న క్షేత్రంలో ఉన్న అన్నపూర్ణమ్మ దేవాలయంలో పగటి పూట వచ్చినటువంటి భక్తులందరికీ అన్నదానం చేసి బాగా చీకటి పడిపోయిన తర్వాత అన్నాన్ని మిగిలిన పదార్థములను పాత్రలలో పెట్టి దూరంగా తీసుకెళ్ళి ఒక చెట్టు కింద పెడతారు. ఎందుకంటే దారి తప్పి ధర్మాన్ని విడిచిపెట్టి సమాజానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నవాడు కూడా అమ్మ చేతి అన్నం తిని ఎప్పటికైనా వాడి బుద్ధిలో మార్పు వచ్చి వాడు కూడా సక్రమమైన జీవితాన్ని, ధార్మికమైన జీవితాన్ని పొందాలి. ప్రబోధములన్నీ దేనికి పనికి రావాలి అంటే మనసుని మార్చడానికి పనికి రావాలి. మనిషి మనిషిగా బ్రతకడానికి కావలసినటువంటి బుద్ధిని అందించడానికి పనికి రావాలి. అసలు శరీరం ఉంటే కదా మనసుకి తగినటువంటి ప్రబోధం చెయ్యడం. అందుకే అన్నపూర్ణమ్మ దేవాలయంలో యోగ్యత అయోగ్యత అన్న విచారణ ఉండదు. వచ్చిన వాళ్ళకి అన్నప్రసాదం పెట్టడమే. అటువంటి తల్లి అన్నాన్ని పెట్టడం ద్వారా అసలు పరబ్రహ్మాన్ని అందిస్తోంది లోకానికి. పరబ్రహ్మ తత్వము ఏ రూపంలో ఉంటుంది అంటే అన్నం రూపంలోనే ఉంటుంది. అందుకే వేదం అన్నం గురించి చెప్తూ ఒక మాట అంటుంది, అన్నాద్భూతా నిజాయంతే జాతాన్యన్యేన వర్ధంతే. అలాగే సర్వాన్ ప్రాణినః భక్షయతి సంహరతీతి ఇది అన్నం అంటుంది. అన్నం అంటే అన్నము వలన సమస్త భూతములు పుడుతున్నాయి. అన్నం తినలేదనుకోండి, పురుషుని యందు వీర్యం ఎలా తయారవుతుంది? స్త్రీ యందు శోణితం ఎలా తయారవుతుంది? శుక్రశోణితములు కలవకపోతే పిండం ఎలా ఏర్పడుతుంది? పిండం ఏర్పడకపోతే సంతానం ఎలా కలుగుతుంది? అది మనుష్యుని యందే కాదు, సమస్త భూతములకు అదే నియమం. అన్నం తిన్న కారణం చేతనే ప్రత్యుత్పత్తి జరుగుతోంది, సమస్త భూతముల యొక్క సంతతి పెరుగుతోంది. అంటే అన్నమే బ్రహ్మ, అన్నమే సృష్టికర్త, అన్నమే శ్రీ మహావిష్ణువు. ఎందుకని జాతాన్ ఆ పుట్టినటువంటి ప్రాణులన్నీ కూడా వర్ధంతే దేని వలన పెరుగుతున్నాయి అంటే అన్నాన్ని తిని. ఈ శరీరమునకు అన్నవికారము అని పేరు. ఇది పుట్టినప్పుడు ఈ చెయ్యి ఎంత ఉంటుంది ఉన్నది, కానీ ఇప్పుడు 6 అడుగులు పెరిగింది.
దేని చేత పెరిగింది? తిన్న అన్నమే ఈ శరీరంగా మారింది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధానబడేటటువంటి 7 పదార్థములతో ఈ శరీరం ఇంత పెద్దదైంది. అంటే అన్నము వలననే కదా ఈ శరీరము నిలబడుతోంది. అంతెందుకు, ఇలాగే రేపు పొద్దుటి వరకు ప్రవచనం చేయండి అంటే ఉండగలనా? రాత్రి 9, 10 అయిన తర్వాత అయినా పలహారం చెయ్యాలా? చేయకపోతే శరీరం నిలబడుతుందా? నీరసపడదా? అంటే శరీరమును పోషించి నిలబడుతున్నదేది? అన్నమే. అందుచేత స్థితికర్త శ్రీ మహావిష్ణువు. అన్నమే సమస్త ప్రాణులను పడగొట్టేస్తాం. ఎలా అంటే ఈ సంధిబంధములు సడలిపోయి రోగము లోపలికి ప్రవేశించాలి అంటే అన్నము ద్వారానే ప్రవేశిస్తుంది. ఏదో కొంతకాలం అయిపోయిన తర్వాత వైద్యుడు మీరు ఇది తినకూడదు అంటాడు. ఏది తినకూడదని వైద్యుడు చెప్పాడో దాని మీదే జిహ్వచాపల్యం, అది తింటాడు. అదే రోగము వృద్ధి పొందడానికి కారణమై చిట్ట చివర శరీరము సంధిబంధములు సడలిపోయి పడిపోవడానికి కారణమవుతోంది. ఇప్పుడు అన్నమే రుద్రస్వరూపమైంది కాబట్టి అన్నమే పరబ్రహ్మము, అన్నమే సృష్టికర్త, అన్నమే స్థితికర్త, అన్నమే ప్రళయకర్త అయినప్పుడు అన్నాన్ని మించినటువంటి గొప్ప పదార్థం లోకంలో ఎక్కడుంది? మీరు ఎవరికైనా ఏదైనా ఎంత దానం చెయ్యండి, నేను తృప్తి పొందాను అని చెప్తాడు అని అనడం చాలా కష్టం. బంగారం పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి, ఇంకో కాసిస్తే బాగుండు అనుకుంటాడు. ఇల్లు కట్టించి ఇచ్చారనుకోండి, ఇంకా దీని మీద 2 గదులు ఇలా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. పొలం ఇచ్చారనుకోండి, ఇంకా ఇటువంటి పొలం కూడా ఇస్తే బాగుండు అనిపిస్తుంది. ఏది ఇచ్చినా ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. అన్నం ఉందనుకోండి, మీరు ఆకలి కొన్నవాడిని పిలిచి అన్నం పెడితే వాడు తృప్తి పొందాడు అని నోటితో చెప్పక్కల్లా వాడి త్రేణుపు సంకేతం. ఇక చాలు, అమ్మా కడుపు నిండా అన్నం పెట్టావు తల్లి, నీ ఇల్లు వృద్ధిలోకి రావాలని లేచి పెడతాడు. అవతల వ్యక్తి తృప్తి పొందేటట్టుగా పెట్టడానికి యోగ్యమైన పదార్థము అన్నం ఒక్కటే. అంతేకాదు, అన్నమునకు ఒక పరమ ప్రయోజనం ఒకటి ఉన్నది, దాన్ని శృతి కీర్తించింది. ఒకరికి అన్నం పెట్టారనుకోండి, దాని చేత మనుష్య జన్మకి సంబంధించిన చివరి ప్రయోజనము సాధింపబడుతుంది. ఎందుకని అంటే అన్నం తిన్నాడు, అన్నం తిన్న కారణం చేత మొట్టమొదట ఏమవుతుందంటే ప్రాణములు నిలబడతాయి. అన్నం తినకపోతే నీరసపడిపోయి కృషించి నశించిపోతాడు కదా. అన్నం తిన్నాడు, ప్రాణం నిలబడింది. అంటే ఎవడు అన్నం పెట్టాడో వాడు ప్రాణిరక్షణ చేశాడు, ప్రాణదానం చేశాడు. అందుకే లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఒకరికి కడుపు నిండా అన్నం పెట్టడమే గొప్ప. మనసార మనస్ఫూర్తిగా అవతల వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కన్నా గొప్ప విశేషం ఇంకొకటి ఉండదు. అందుకే ఆ అన్నం పెట్టడం చేత మొట్టమొదట ప్రాణం నిలబడుతుంది. ప్రాణం నిలబడిన తర్వాత బలం చేకూరుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ బలం చేత ధార్మికమైనటువంటి జీవితాన్ని గడిపాడు అనుకోండి. తపస్సు మీరు మహాభారత ప్రవచనంలో విన్నారుగా. తపస్సు అంటే ఏదో ఓ మూలక మండలం పట్టు కూర్చోవడమే కాదు, ధార్మికమైన జీవనమే తపస్సు. ఇప్పుడు అటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు వలన పాపము ధ్వంసమైపోయింది. పాపము ధ్వంసమైపోతే మనసు ప్రశాంతపడింది. ప్రశాంత చిత్తంతో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ ప్రశాంతత కలిగిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో వాడు పాత్రత పొందినవాడుగా పరమేశ్వరుడి చేత నిర్ణయింపబడతాడు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అంటారు త్యాగరాజస్వామి. ఆ ప్రశాంతత కలిగిన వాడికి భగవంతుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఎవరు అలా జ్ఞానమును పొందాడో వాడు తిరిగి పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతున్నాడు. అంటే ఇప్పుడు అన్నాన్ని పెట్టడం ద్వారా ఒక వ్యక్తి మోక్షాన్ని పొందే వరకు కావలసినటువంటి ప్రయోజనానికి కావలసినటువంటి బీజాన్ని మీరు వేస్తున్నారా లేదా? అందుకే అన్నము తినడం ఒక్కటే ప్రధానము కాదు. తిన్న అన్నము వలన తాను పొందిన బలం సమాజము యొక్క హితానికి పనికిరావాలి. 10 మంది సంతోషంగా ఉండాలి, తాను ధార్మికంగా బ్రతకాలి. 10 మంది ధార్మికంగా బ్రతకడానికి తన జీవితం ఒక సందేశం కావాలి. తాను ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని పొందాలి. ఆ మోక్షస్థితిని పొందితే దాన్ని నిత్యానంద స్థితి అంటారు. ఆ లోపల పరబ్రహ్మమును అనుభవించిన వాడు ఉంటాడే, అది తరగని ఆనందం, అది నిత్యానందం. అప్పుడు శరీరంతో సంబంధం లేకుండా పరమానందాన్ని పొందుతాడు.
ఎందుకు పొందుతాడు అంటే అన్నము వలననే ఇదంతా సంభవం అవుతోంది. వేదం ఒక మాట చెప్తుంది, 3 ప్రధానమైనవి 3 వలన ఏర్పడుతున్నాయి అని చెప్పింది. అన్నమయం మనః అంది. అన్నము వలన మనసు ఏర్పడుతుంది. అన్నం తినేటప్పుడు యజమాన కృతం పాపం అన్నమా వృత్యతిష్టతి, అన్నాన్ని ఆవహిస్తుంది యజమాని చేసినటువంటి పాపం. అందుకే సాత్వికమైన ఆహారం, మితాహారం, భగవదర్పితాహారం ఇటువంటివి ఎవరు తీసుకుంటున్నారో అటువంటి వారి యొక్క మనసు కూడా సాత్వికంగా ఉంటుంది. ఎప్పుడు తన గురించి తాను ఆలోచించుకోవడం కాదు, 10 మంది యొక్క హితం గురించి ఆలోచించగలుగుతాడు. ఇప్పుడు అన్నమయం మనః, అన్నము వలన మనసు ఏర్పడుతోంది. తిన్న అన్నంలో అతి సూక్ష్మమైనటువంటి ధాతువు 6వ వంతు మనసుగా మారుతుంటుంది. అందుకే అన్నం తినేటప్పుడు ప్రశాంతంగా తినండి, మంచి మాటలు ఆలోచిస్తూ తినండి, మాట్లాడకుండా తినండి, ఏవి పడితే అవి చూడకుండా తినండి, మౌనంగా తినండి, భగవంతుడి గురించి చింతన చేస్తూ మంచి మాటలు ఆలోచిస్తూ తినండి. తినేటప్పుడు కడుపుని 4 భాగములుగా ఆలోచన చేసి 2 భాగములు అన్నంతో, 1 భాగాన్ని నీటితో నింపి 1 భాగాన్ని వాయు సంచారం కోసం వదిలిపెట్టండి అని వేదం. శరీర ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి అన్నం ఎలా తినాలో కూడా వేదం చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆ తిన్న అన్నము మనస్సుగా మారుతోంది. ఇప్పుడు ఈ మనసు మంచి విషయముల చేత పూరింపబడింది అనుకోండి, మంచి విషయాలు చూద్దాం, మంచి విషయాలు విందాం, 10 మంది సంతోషించేటట్టుగా జీవిద్దాం. ఏ కారణము చేత ఇతరులకు బాధ కలిగేటట్టుగా మనం ప్రవర్తించవద్దు. మనం చేసే పని మౌఢ్యంతో కూడుకున్నది కాకూడదు. మనం చేసే పని అందరూ సంతోషించడానికి కారణం కావాలి అని ఆలోచించి అలా కర్మ చెయ్యడం మొదలుపెట్టాడు అనుకోండి, ధార్మికంగా జీవిస్తున్నాడు అనుకోండి, అదే భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. ఆ అనుగ్రహమే జ్ఞానమును పొందడానికి కారణమవుతుంది. ఆ జ్ఞానమే మోక్షమును పొందడానికి కారణమవుతోంది. అందుకే అన్నమయం మనః ఆపోమయ ప్రాణః. ప్రాణములు దేని వలన నిలబడతాయి అంటే నీటి వలన నిలబడతాయి. అన్నమున్నా నీరు లేదనుకోండి, అసలు అన్నం ఎలా వండుతారు? నీరు లేకపోతే బియ్యం ఉడకవుగా, నీరు లేకపోతే ఆచమనం ఎలా చేస్తారు, స్నానం ఎలా చేస్తారు, సంధ్యావందనం ఎలా చేస్తారు, లోకంలో ధర్మం ఎలా నిలబడుతుంది? కాబట్టి నీటి వలన ప్రాణములు నిలబడుతున్నాయి. ఆపో వా జగం సర్వం అమృతం వా ఆపహ అంటుంది వేదం. నీరంటే ఏదో కాదు, అమృతమే నీరు. నీటిని అమృతాన్ని కాపాడుకున్నట్టుగా కాపాడుకో. నీ చేతికి 1 చెంబుడు అమృతం ఇస్తే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో, నీకు భగవదనుగ్రహం చేత లభించినటువంటి నీరు, వర్షరూపంగా వచ్చినది ఏది ఉంటుందో దాన్ని అంత జాగ్రత్తగా వచ్చే వర్ష ఋతువు వరకు కాపాడుకో. నీటిని వృధా చేయవద్దు. నీరే సమస్త లోకములకు ప్రాణధారకము. కాబట్టి ఆ నీటి వలన ప్రాణములు నిలబడుతున్నాయి. అలాగే తేజోమయీ వాక్, శరీరంలో ఉన్నటువంటి అగ్ని వాక్కుగా మారుతుంది. అగ్నికి దాహకత్వం ఉంటుంది, అగ్ని కాల్చేస్తుంది. వాక్ ఏం చేస్తుంది? అవతల వారిలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. అందుకే తేజోమయీ వాక్. ఏ 3 కారణంగా 3 విభూతులు ప్రసరిస్తున్నాయో వేదం చెప్తోంది. అంటే ఇప్పుడు ఈ తిన్న అన్నం కారణంగానే చిట్ట చివరికి మోక్షం పొందడానికి కావలసినటువంటి ప్రాతిపదికని, ప్రధానమైన నేపథ్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాడు. అందుకే దీన్ని వివరణ చేస్తూ శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో ఒక మాట అంటారు, సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నీ వక్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయితి రసం త్వద్భజనవాన్ అంటారు. సరస్వతీ కటాక్షం పొందడం, లక్ష్మీ కటాక్షం పొందడం, శరీరం స్వరూపంగా ఉండడం, దీర్ఘకాలం జీవించడం, 3 తరాల్ని చూడడం మంచిదే. కానీ అదొకటే ప్రయోజనం కాదు జీవితానికి. ధార్మికంగా ప్రవర్తించి 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 చిట్ట చివరికి ఒక సత్యము అనుభవంలోకి రావాలి. ఏదా సత్యము అంటే, నేను ఈ శరీరమును కాదు ఆత్మ, నేను ఇప్పుడు ఈ అంగీ తొడుక్కున్నట్టే ఆత్మ ఈ శరీరాన్ని తొడుక్కుంది, అది నేను, అది శాశ్వతము.
అన్నం నోటి మాట కాదు, అది అనుభవైక వేద్యము కావాలి. అలా అనుభవంలోకి వస్తే చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర, పశుపాశము తెగిపోతుంది. మనందరినీ కూడా వేదాంత శాస్త్రంలో పశువులు అంటారు. మనమేమి శంకరులంతటి వారు శివానంద లహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో. శివా, నేను పశుపతిని, నేను పశువుని, నువ్వు పశుపతివి, మన ఇద్దరి మధ్య అనుబంధం ఇది. పశువుని పశుపతి కాపాడుకోవద్దా? కాబట్టి నన్ను నువ్వు కాపాడుకో అన్నారు. ఏది పశువు అంటే, ఒక శరీరం ఉంటుంది, ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభమునకు ఈ శరీరము కట్టబడితే పాశము చేత దానిని పశువు అంటారు. మనమందరం కూడా పశువులుగా ఎందుకు పిలువబడతాం అంటే, జన్మ ఒక రాట, స్తంభము, కర్మపాశముల చేత కట్టబడ్డాడు ఒక శరీరంలో ఉన్న జీవుడు. ఆ కర్మపాశములు ఎంతవరకు అనుకూలిస్తాయో అంతవరకు సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు. సంసార పరిభ్రమణము చేస్తున్నాడు, అందుచేత పశువయ్యాడు. జ్ఞానమన్న ఖడ్గము పరమేశ్వరుడు అనుగ్రహించిన నాడు ఆ పాశములను తెగ కోసేస్తాడు. ఆ పాశములు తెగిపోతే ఇక పాశము లేదు, కట్టబడిన జన్మ లేదు. ఇప్పుడు ఏమైపోయాడు? పశువు పశుపతి యందు లీనమైపోయింది, అంటే మోక్షమును పొందాడు. ఈ జ్ఞానము రావడానికి కారణం ఏది అంటే, లౌకికంగా ఇహమునందు పొందవలసినటువంటి సమస్త భాగ్యములను దేని చేత పొందుతున్నాడు అంటే అన్నము వలననే పొందుతున్నాడు. అందుకే అన్నాన్ని ఎప్పుడూ దూషించవద్దు, అన్నము పట్ల తిరస్కార భావంతో ప్రవర్తించవద్దు, అన్నమును చులకన చేయవద్దు, అన్నమును వృధా చేయవద్దు. అసలు భయంకరమైన విషయం ఏమిటి అంటే, తన ఐశ్వర్యాన్ని ప్రకటించడం కోసమని చెప్పి అన్న రూపంలో చూపించడం. ఒక వ్యక్తి భోజనానికి ఎన్ని పదార్థాలు కావాలో అన్ని పదార్థాలతో అన్నం పెడితే చాలు. కానీ ఐశ్వర్యం ఉన్నది కాబట్టి 50 ఆధరవులతో భోజనాలు పెట్టడం, ఆ తరువాత అన్నీ వేసుకుని వదిలేసి కింద పారేయడం, చాలా పదార్థం మిగిలి కుళ్ళిపోవడం భయంకరమైన దోషం. పట్టెడన్నం కోసం ఎందరో ఆర్తనాదాలు చేస్తున్నటువంటి స్థితిలో అన్నాన్ని నిరుపయోగంగా వృధా అయ్యేటట్టుగా ప్రవర్తించడం అంగీకారయోగ్యమైన విషయం కాదు. అన్నం తినేటప్పుడు అంత మర్యాదగా తినాలి. అన్నం తిన్న తర్వాత కొంత అన్నం మిగలాలి. ఆ అన్నం తప్పకుండా మనతో పాటు జీవిస్తున్న ప్రాణులు ఉన్నాయి, వాటి విభూతినంతటినీ కూడా మనం వాడుకుంటున్నాం. వీధిలో కుక్క ఉంటుంది, దాన్ని నేను పెంచకపోవచ్చు, కానీ నేను ఊళ్ళో లేనప్పుడు ఒక దొంగ ఇంట్లోకి వద్దాం అనుకుంటుంటే ఆ కుక్క మరుగుతుంది. వీడు ఎప్పుడు అన్నం పెట్టలేదని ఆ కుక్క మొరగకుండా ఉండదు. దాని పట్ల నాకు ఒక కర్తవ్యం ఉంది. కనీసం పట్టెడన్నం తీసి భూతబలి మూగ ప్రాణుల కొరకు పెట్టాలి, అవి తినాలి. మిగిలిన ప్రాణులను వాటిలో ఉన్న విభూతిని మనిషి వాడుకుంటున్నాడు, వాటిని పోషించవలసిన అవసరం కూడా మనిషికి ఉంది. అందుకే పంచమహాయజ్ఞాలలో ఒక యజ్ఞం భూతయజ్ఞం. సమస్త ప్రాణుల్ని పోషించవలసిన అవసరం ఉన్నవాడు మనిషి తప్ప కేవలముగా ఐశ్వర్యాన్ని విందులు వినోదాల రూపంలో విందుల రూపంలో ఖర్చు పెట్టడం ఉందే, అది మాత్రం అంత అంగీకారయోగ్యమా అన్నది ఎవరికి వారు పరిశీలించుకోవలసినటువంటి విషయం. ఎందుకని అంటే, దరిద్రనారాయణులై అన్నం కోసం ఆర్తి చెందుతున్న వాళ్ళకి 10 మందికి అన్నం పెట్టి ఆనందించడానికి పనికి రావాలి. కానీ ఆ ఐశ్వర్యం విందుల పేరుతో ధనాన్ని నిరుపయోగంగా ఖర్చు పెట్టడానికి పనికి రాకూడదు. కాబట్టి అన్నము పరబ్రహ్మస్వరూపమై ఉన్నది. ఆ అన్నము తిన్న కారణం చేతనే పరమసత్యమైనటువంటి ఆత్మ ఎరుకలోకి వస్తోంది. ఆ నిత్యమైనటువంటి ఆనందం ఏది ఉన్నదో ఆ ఆనందము తల్లి నువ్వే ఇవ్వగలుగుతున్నావు. ఎందుకని? కదలికలన్నీ అమ్మవారు, కదలికలన్నీ ధర్మము చేత కట్టుబడాలి. మీరు ఈ విషయం కొంచెం గంభీరమైంది, జాగ్రత్తగా పట్టుకోవాలి. కదలిక లేకుండా మనిషి ఉండడు. నేనున్నాను అనుకోండి, నిద్ర లేచాను, అదొక కదలిక, మనసు కదులుతుంది, ఇంద్రియములు కదులుతాయి, శరీరం కదులుతుంది. నేను నిద్ర లేస్తూనే శ్రీహరి 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 అని 3 మాటలు భగవన్నామని చెప్పి లేవాలి. అంటే కదలికల ప్రారంభము భగవన్నామోచ్చరణతో ప్రారంభం కావాలి. అన్ని ప్రాణుల యందు ఆ శ్రీహరినే చూడాలి.
ఏ కదలిక నా ఎందు కలిగినా అది ధర్మబద్ధమై ఉండాలి. మనసు కదిలింది, ధార్మికంగా కదలడం అలవాటు అవ్వాలి. నేను కదిలేను, ధార్మికంగా కదలాలి. కదలడం అంటే ఏదో కుర్చీలో కూర్చొని కదలడం కాదు. నేను ఇలా డబ్బు పుచ్చుకున్న డబ్బు ధర్మబద్ధంగా పుచ్చుకోవాలి. నేను ఇలా ఖర్చు పెట్టాను, కదలిక చెయ్యి, ధర్మబద్ధంగా ఖర్చు పెట్టాలి, ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. నేను తిన్నాను, ధార్మికమైంది తినాలి. నేను పెట్టాను, ధార్మికంగా పెట్టాలి. ఏ కదలిక అయినా ధర్మము చేత కట్టబడితే చివరికి ఏ కదలికలు లేని సమాధి స్థితికి చేరుతాడు. అది శివం, అదే శివుడు. కదలికలు కదిపి 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 చివరికి కదలికలు లేని సమాధి స్థితికి చేర్చగలిగిన తల్లి ఎవరు అంటే ధర్మిణి, ధర్మవర్ధిని, నిత్యానందకరి ఆ తల్లి. అయితే శంకరాచార్యులు వారు అన్నం గురించి మాట్లాడకుండా ఆనందం గురించి మాట్లాడుతున్నారే. మొట్టమొదటి అసలు మోక్షం గురించి మాట్లాడుతున్నారు ఎందుకు అంటే వారు సన్యాసాశ్రమంలో ఉన్న జగద్గురువులు, పైగా వారు జ్ఞాన మార్గాన్ని అవలంబించిన వారు. అన్నిటికన్నా వారికి ప్రధానమేమి అంటే ఈ జాతి యందు పుట్టిన వాళ్ళు సనాతన ధర్మానికి ఆలవాలం కాబట్టి, ఈ దేశం ప్రపంచానికి పూజామందిరం లాంటిది కాబట్టి మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నము తిని జీవిత ప్రయోజనముగా ఏ ధర్మాన్ని పాటించాలో, చిట్ట చివర చరమ ప్రయోజనంగా ఏ విడుదలను పొందాలో, ఏ బ్రహ్మానందాన్ని ఈ శరీరమును ఆధారం చేసుకుని అనుభవించాలో దాన్ని ఉపదేశం చేయడం వారి కర్తవ్యం. ఎందుకని అంటే వారు జ్ఞానమార్గావలంబకులు. అందుకని ఆ జ్ఞాన మార్గము యొక్క చరమ ప్రయోజనాన్ని ప్రస్తావించడంలోనే వారి అవతార వైభవము, జగద్గురువుల యొక్క సందేశము నిబిడీకృతమైంది. అందుకే ఆ తల్లిని కీర్తించేటప్పుడు కేవలము అన్నం పెట్టడం కాదు. అమ్మ నువ్వు ఎన్నాళ్ళు అన్నం పెట్టినా చిట్ట చివరికి ఈ శరీరం ఏదో ఒకనాడు కాలిపోతుంది. కట్టెల్లో కాలిపోయినటువంటి ఈ శరీరం దగ్ధమై గుప్పెడు బూడిదైపోవచ్చు. కానీ జీవుడు సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన పునర్జన్మ సిద్ధాంతాన్ని అనుసరించి మళ్ళీ వేరొక శరీరంలో కడతాడు. ఎన్ని కోట్ల జన్మలు ఇలా తిరగాలమ్మా నేను? చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. ఈ జన్మలోని మనుష్య జన్మకు చరమ ప్రయోజనమైన బ్రహ్మానందమును, నిత్యానందమును నేను పొందెదనుగాక. ఈ శరీరము పడిపోతున్నప్పుడు ఇది పడిపోవడం అన్నది సహజ పరిణామమని నేను సాక్షిమాత్రంగా చూస్తూ నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ పొందెదనుగాక. అలా పొందడానికి అన్నం పెట్టడం ఒకటి కాదు, నా మనసుకి మంచి సంస్కారమును కూడా నువ్వు కల్పించాలి. అన్నాన్నిచ్చి జీర్ణం చేసి శక్తిగా మారుస్తున్నావు. ఆ శక్తిగా ఏది అయిందో ఆ శక్తి అమ్మ లోకం పాడవడానికి ఉపయోగపడకూడదు. 10 మంది సంతోషానికి పనికి రావాలి. ధార్మికమైన బ్రతుకు కావాలి. నేను తరించాలి, సంసార సాగరాన్ని దాటాలి, నిత్యానందాన్ని నేను అనుభవించాలి. ఇక్కడే ఈ శరీరంలోనే ఉండి జీవన్ముక్తుడనై, మోక్షం అంటే ఎప్పుడో చచ్చిపోయాక వచ్చేది కాదు, జీవన్ముక్తుడు అంటారు. జీవన్ముక్తుడు అంటే ఇక్కడే ఈ శరీరంలోనే ఉండి ఈ శరీరము శాశ్వతము కాదని ఆత్మ శాశ్వతమని తెలుసుకుని ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్నవాడెవరో వాడు జీవన్ముక్తుడు. ఒకనాడు శరీరం పడిపోతుంది. అటువంటి జీవన్ముక్తుడికి కూడా విదేహముక్తి పొందాడు అంటారు. ఆయనకి ఇప్పుడు శరీరం లేదు, కానీ ఆయన అంతటా అన్ని వేళలా ఉంటారు, వింటారు, ఆదుకుంటూ ఉంటారు. అటువంటి మహాపురుషులు ఎందరు ఉన్నారు, ఎంతమంది అనుభవాలు ఉన్నాయి, ఎన్ని గ్రంథాలు వచ్చాయి. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, చంద్రశేఖర భారతీ మహాస్వామి, ఇటువంటి మహాపురుషులు, భగవాన్ రమణులు, అరుణాచలం, ఎంతమంది మహాపురుషులు లేరు. వాళ్ళందరూ శరీర పతనానంతరము కూడా విదేహముక్తిని పొంది అంతటా ఉండి ఎంతమందికి ఎన్ని రూపాలలో, ఎన్ని కారణాలకి, ఎన్ని రకాలుగా అనుగ్రహించి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చి, అనుమానములను తీర్చి ఉపాసన మార్గంలో నడిపించగలిగినటువంటి దక్షత ప్రదర్శించారు. అంటే ఇందులో ఉండి నేను ఆ నిత్యానందమును పొందగలగాలి.
ఆ నిత్యానందము వైపుకి ప్రయాణం చెయ్యడానికి నువ్వు పెట్టిన అన్నం పనికి రావాలి కానీ అమ్మా, ఏదో ఒకనాడు ఇక అన్నం తినలేక మెగటు పుట్టి రోగగ్రస్తమై శరీరం పడిపోయి మళ్ళీ ఇంకో దాంట్లో పుట్టి మళ్ళీ తిని మళ్ళీ పడిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ తిని మళ్ళీ పడిపోయి ఎందుకమ్మా ఈ చక్రం? వద్దు. నాకు ఆ నిత్యానందాన్ని పొందడానికి వీలైనటువంటి నడక ఏది ఉందో అది నడిపించు అమ్మవి కనుక. అన్నము పెట్టు, చిటికిన వేలు పట్టుకుని నడిపించు, నన్ను ఆ గమ్యానికి చేర్చు, ఆ నిత్యానందాన్ని నాకు కటాక్షించు. నువ్వు పెట్టిన అన్నానికి అది ప్రయోజనం కావాలి. అమ్మ చిన్నతనంలో పాలిస్తుంది, గోరుముద్దలు పెడుతుంది. గోరుముద్దలు పెడుతున్న అమ్మ రామకథ చెప్తుంది. రాముడిలా ధర్మం నేర్చుకో, రాముడిలా సహనం నేర్చుకో, రాముడిలా కష్టాన్ని ఓర్చుకుని నిలబడు. ఎప్పుడూ రామకథ చెప్తుంది. అన్నం ఒక్కటే పెట్టదు, అన్నంతో పాటుగా తన కొడుకు కీర్తివంతుడు కావాలని, ధార్మికుడు కావాలని కోరుకుంటుంది. ఇంత కష్టపడి కన్నందుకు ఈ కొడుకుని కని నేను కూడా కీర్తిని పొంది విడుదలను పొందాలి అని కోరుకుంటుంది. అమ్మ ఎలా అన్నం ఒక్కటే పెట్టకుండా అన్నంతో పాటుగా ధర్మాన్ని కూడా నేర్పి గమ్యాన్ని చెప్తోందో, అమ్మ నువ్వు కూడా అన్నపూర్ణవి, లోకములకంతటికీ తల్లివి, జగజ్జనడివి. కాబట్టి అన్నం ఒక్కటే పెట్టడం కాదమ్మా, నా జీవితమునకు చరమ ప్రయోజనమును కల్పించి ఇదే ఆఖరిసారి శరీరం పడడం అయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించు. అందుకే జ్ఞానమార్గావలంబకులైనటువంటి శంకర భగవత్పాదులు మహోత్కృష్టమైనటువంటి రీతిలో ఆ స్తుతిని ప్రారంభం చేస్తున్నారు. నిత్యానందకరీ. ఆయన ఒక మాటని పక్కన ఇంకొక మాట అంటే ఆ రెండిటికి సంబంధం లేని మాటలు ఆయన మాట్లాడరు. అదంతా ఒక ప్రవాహం కింద ఉంటుంది. ఒక ప్రవాహం, ఒక ఆలోచన సరళి, అది ఒక తరంగిడి, అది వివిధ ఒడ్లు. ఆయన పిలుస్తున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క ఒడ్డు. మీరు ఏ ఒడ్డులో ఏ రేవు దగ్గర దిగి స్నానం చేసినా అది గంగ. అలాగే శంకరాచార్యుల వారు పిలుస్తున్నప్పుడు అమ్మని రకరకాల నామాలతో సంబోధిస్తున్నప్పుడు అవన్నీ కూడా ఒక సూత్రమునందు గుచ్చినటువంటి మణులలా ఒక వరుస క్రమంలో వెడుతుంటాయి. అందుకే వరాభయకరీ. అమ్మా నువ్వు వరముద్ర పట్టావు, అభయముద్ర పట్టావు అన్నాడు. ఏమిటి వరముద్ర అభయముద్ర అంటే? లోకంలో వరముద్ర ఎడంచేత్తో ఉంటుంది. అందున ప్రత్యేకించి అమ్మవారు ఎడంచేత్తో పడుతుంది. వరముద్ర కిందకి చూపిస్తుంది ఎప్పుడు. ఇలా ఉంటే వరముద్ర, ఇలా ఉంటే అభయముద్ర అంటారు. ఇలా ఉంటుంది అమ్మవారు, రెండు చేతులు. దాన్ని వరముద్ర అభయముద్ర అంటారు. వరముద్ర పట్టింది అన్న మాటకి గుర్తు ఏమిటంటే, నీకు కావలసిన కోరిక తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అభయముద్ర పట్టింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీ భయాన్ని పోగొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీన్నే చమత్కారంగా మాట్లాడారు సౌందర్యలహరిలో. శరజ్యోత్స్న శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అన్నారు. త్రాసత్రాణ, త్రాస అంటే భయం, త్రాణ అంటే తీర్చడం, అభయ అని దాని అర్థం. ఇక్కడ వరాభయకరీ, రెండు చేతులతో రెండు ముద్రలు పట్టింది. చూడండి, లోకంలో ఒక్కొక్క భంగిమ, ఒక్కొక్క ముద్ర పట్టడం ద్వారా ఒక్కొక్క సందేశాన్ని ఇస్తారు. నేను ఇలా మాట్లాడుతూ అలా చూసి అన్నాను అనుకోండి, మాట్లాడకుండా కూర్చోండి అన్నానదేనా గుర్తు, అదొక ముద్ర. ఆ ముద్ర ద్వారా ఒక సందేశం ఉంటుంది. అమ్మవారు కూడా వరాన్ని ఇచ్చేటప్పుడు ఇలా పెడుతుంది, అభయాన్ని ఇచ్చేటప్పుడు ఇలా పెడుతుంది. ఏమిటి ఎందుకు? వరానికి ఇలా అభయానికి ఇలా పెట్టకూడదా? అభయముద్ర అంటే ఇది, వరముద్ర అంటే ఇది. ఎందుకు అలాగే పెట్టాలి అంటే, శంకర భగవత్పాదులు వాడినటువంటి క్రమంలో వరాభయకరీ అని కదా ప్రయోగం చేశారు. అంటే ఎడంచేతి వేపు చేతితో మొదలు పెడుతున్నారు ఆయన. ఎడంచేతి వేపు చేతితో ఎందుకు మొదలెట్టాలి? కుడి చేతి వైపు ఉన్న ముద్ర కదా ప్రశస్తం, కుడి చేతితో ఇవ్వండి అంటాం. కుడి చేతి వైపు ఉన్న దాంతో కదా మొదలెట్టాలి. మరి శంకరాచార్యులు వారు అలా మొదలెట్టకుండా ఇలా మొదలెట్టారు, వరా అని వరముద్ర మొదలుపెట్టారే. అభయముద్ర ముందు చెప్పలేదు ఎందుకని అంటే, అమ్మవారి స్థానం ఎడమవైపు, శంకరుడికి ఎడివైపు ఉంటుంది ఆవిడ.
ఎడమ వైపు ఉంటుంది. అసలు అమ్మవారు ఉన్నదే ఎడమ చేతి వైపు. అమ్మ నువ్వు ఉన్న స్థానమే పరమశివుని యొక్క ఎడమవైపు ఉన్నావు. ఎడమవైపు ఉన్న తల్లివి కాబట్టి నేను ఎడమవైపు ముద్రతోనూ మాట్లాడతాను. అది నీ యొక్క సహజ స్థితిని ఆవిష్కరిస్తుంది. 2, ఎందుకు ఇలా పెట్టడం? వరములు ఇచ్చేటప్పుడు ఇలా కిందకి ఎందుకు పెడుతుంది ఆవిడ అంటే, వరము అన్న మాటకు అర్థం ఏమిటి? నాకేదో కోరిక ఉంది. కోరిక అన్న మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గొంతెమ్మ కోరికలు కావు. నాకు అమెరికా అధ్యక్షుడిని అయిపోవాలని ఉంది, అటువంటివి కావు. అవసరములు ఉంటాయి. ఎవరిని అడుగుతారు? భగవంతుణ్ణి అడుగుతారు. అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అవసరము కోరిక కాదు. నాకు అన్నం తినాలి, అన్నం తినకపోతే ఉండలేను, అన్నం పెట్టండి అని అడగడం అసలు కోరిక కాదు. అయ్యో 3 రోజులు అయిందిట అన్నం తిని పడిపోయాడు ఆయన. అప్పుడు ఆయన అడగకపోయినా ఎవరో ఒకడు వచ్చి నీళ్లు కొట్టి లేపి మంచినీళ్లు పట్టి ఓ రొట్టె ముక్కెడతాడు. అవసరం ఏదున్నదో ఆ అవసరమునకు భగవంతుణ్ణి కాకపోతే ఎవరిని అడుగుతారు? ఆయనే చెప్పాడు. పైగా నా దగ్గరికి వచ్చి అడుగుతారు, ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ, ఈ 4 రకాల వాళ్ళు నన్ను అడుగుతారు అన్నాడు. ఏదో ఉంటుంది సంసారంలో. సంసారమునందు ఉన్నవాడికి ఏదో ఒక అవసరం లేకుండా ఎలా ఉంటాడు? ఏదో ఒక అవసరం తీరకపోవడం ఉండొచ్చు. ఓ సొంతిల్లు కట్టుకోవాలని ఒక కోరిక, అదేం తప్పు కాదే. ఓ సొంతిల్లు ఉండాలని స్వగృహే అని సంకల్పం చెప్పుకుంటే తప్పేమిటి అందులో? ఓ కొడుకు పుట్టాలి అనుకున్నాడు, ఏమిటి తప్పు? పెళ్ళి అవ్వాలి అనుకున్నాడు, ఏమిటి తప్పు? ధార్మికంగా బ్రతకాలి అనుకున్నాడు, ఏమిటి తప్పు? నాకు తృప్తి కలగాలి అనుకున్నాడు, ఏమిటి తప్పు? నాకు మంచి గురువు దొరకాలనుకున్నాడు, ఏమిటి తప్పు? నాకు జ్ఞానము కలగాలని కోరుకున్నాడు, ఏమిటి తప్పు? ఇవన్నీ అవసరములు. కానీ ఆయనకి తీరట్లేదు, ఆయన బాధపడుతున్నాడు. ఇప్పుడు అవసరము తీరక దుఃఖపడుతున్న వాడికి అవసరము తీరడానికి మార్గం చెప్తోంది. మీరు బాగా పట్టుకోవాలి విషయం. ఎవరో వచ్చారు, అయ్యా చాలా ఆకలిగా ఉంది అన్నం పెట్టండి అంటే నేను వెళ్ళి వంట చెయ్యక్కర్లేదు. పాపం ఎవరో చాలా ఆకలితో ఉన్నట్టే. 3కి వండేవనుకో, ఇవాళకి 3 తిందాం, 3వ వంతు వేసి ఆయనకి పెట్టి భోజనం తర్వాత తిందాం అన్నాను అనుకోండి. ఇప్పుడు నా ఇల్లాలు ఏం చేస్తుంది? ఆమె మా 2 కొరకు వండినది 3 కొరకు వండాను అనుకుని తీసుకెళ్ళి అన్నం పెడుతుంది. నేనే వండి పెట్టక్కర్లేదు. ఆ కోరిక తీరడానికి, అవసరం తీరడానికి మార్గాన్ని చూపిస్తాను. దాన్ని పిలిచి అన్నం పెట్టవే అంటాను. లేదు, వారిని కలుసుకోండి, నేను చెప్తాను, వారు తప్పకుండా మీ అవసరం తీరుస్తారు అంటాను. లేదు, మీరు ఈ పని చెయ్యండి, మీకు భగవద్ అనుగ్రహం కలిగి మీ అవసరం తీరుతుంది అని చెప్పవచ్చు. వ్యాపారం కానంతసేపు, అలా భక్తి గురించి మాట్లాడేటప్పుడు అది వ్యాపారం కోసం చేయనంతసేపు దోషమేం కాదు. కాబట్టి ఇప్పుడు అవతల వారి యొక్క అవసరం తీరక బాధపడుతుండగా అవతల వారి యొక్క అవసరం తీరడానికి ఎటువైపు వెళ్ళాలో చూపించడం, వారి కోరిక తీర్చడం, వారి అవసరం తీర్చడం కదా. సహజమా కదా? చాలా దాహం వేస్తోందండి అన్నాడు. అది అక్కడే ఉంది నుయ్యి, కొబ్బరి నీళ్ళలా ఉంటాయి మా నూతిలో నీళ్లు, కావలసిన నీళ్లు తాగండి, కావాలంటే నూతిగట్టు మీద కాసేపు కూర్చోండి చల్లగా. ఇప్పుడు నేను నీళ్ళు ఇచ్చినట్టే, నేను ఆ నుయ్యి చూపించి తాగండి అంటే నేను నీళ్ళు ఇచ్చినట్టే. ఆయన స్పృహ తప్పి పడిపోతుంటే నేను తోడిపోయాను. ఆయన నీళ్లు కావాలని అడిగితే తీసుకోండి నా నుయ్యిని చూపించచ్చుగా. నేను అమ్మవారు ఏం చేస్తోంది? ఇలా చూపిస్తోంది కోరికలు తీరడానికి. ఏం చూపిస్తోంది? ఇలా కిందకి ఏముంది? ఆవిడ పాదములు ఉన్నాయి. అబ్బాయి నా పాదములు పట్టుకోరా, నీకన్నీ తీరుతాయి, భక్తిగా ప్రవర్తించు, భక్తితో ఉండు. నేనున్నది ఎందుకురా అమ్మని, ఎందుకురా నాకు ఈ శక్తి అంతా? మూకశంకర్లు మూకపంచశరి చేస్తూ అంటారు లో హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మరద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్ అంటారు. అసలు ఆవిడ ఆదిశక్తి, ఆవిడ దగ్గర అపారమైన శక్తి ఉంది. ఇంత శక్తి ఉంది. సాధారణంగా ఇల్లాలు ఏం కోరుకుంటుంది? అంత శక్తి ఉంటే మొట్టమొదట తన పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చుకోవడానికి పనికి రావాలనుకుంటుంది. కానీ పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు మహాశక్తివంతుడు. ఆయనే లోకాలని ఉద్ధరించి లోకాలకున్న విఘ్నాలు తీసేస్తున్నాడు. లోకాల కోసం తన తొండాన్ని పెరిగి మహాభారతాన్ని రచించి ఇచ్చాడు, వ్రాసిచ్చాడు.
ఇంకా అంత శక్తివంతుడైన కొడుక్కి తాను చేసే ఉపకారం ఏముంటుంది? రెండోవాడు హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్, మహాజ్ఞాని. ఆయనకి చేయడానికి ఏముంది? భర్త గారు మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్. మహానుభావుడు త్రిపురాసుర సంహారం చేసినవాడు, మన్మధుణ్ణి కాల్చేశాడు, యమధర్మరాజు గారి గుండెల మీద. అలా